డాక్టర్స్ డే సందర్భంగా మేదాడి సుబ్బయ్య ట్రస్ట్ మరియు పీపుల్స్ మీడియా పాయింట్ సంయుక్తంగా నిర్వహించిన జీవన్ రక్షక్ అవార్డ్స్ 2026లో బెస్ట్ సర్జన్ అవార్డ్స్ కార్యక్రమం ఇన్ 13 హైదరాబాద్ రవీంద్ర భారతిలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ ఇంకా యాక్టర్ బాబు మోహన్ పాల్గొని తమ చేతుల మీదుగా డాక్టర్ బాల గణేష్ వేదాటి సర్జన్ ఫర్ యు మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ వ్యవస్థాపకుడు చీఫ్ కన్సల్టెంట్ సర్జన్ ను ఇంకా డాక్టర్ ఆనంద్ కరణం న్యూరో ప్యాససిన్ సీఈఓ అజయ్ కుమార్ రాజు, డాక్టర్ దివ్య ప్రసాద్, డాక్టర్ కల్పనకి వారి సేవలను గుర్తించి బెస్ట్ డాక్టర్స్ అవార్డు ప్రదానం చేయడం జరిగిందని డాక్టర్ బాలా గణేష్ వేదాటి సర్జన్ ఫర్ యు మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ మాట్లాడుతూ ఈ ఎంపిక చేసిన నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు నా వ్యక్తిగత విజయానికి మాత్రమే కాకుండా సమాజ సేవకు అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి వైద్యుడికి లభించిన గుర్తింపుగా నేను భావిస్తున్నానని అన్నారు. ఇంకా ఈ గౌరవాన్ని నా మీద విశ్వాసం ఉంచిన ప్రతి రోగికి, నా కుటుంబ సభ్యులకు, నా గురువులకు, సహచర వైద్యులకు మరియు సర్జన్ ఫర్ యు మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ బృందానికి అంకితం చేస్తున్నానని డాక్టర్ బాలా గణేష్ గారి మీడియా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే నవీన్, యాక్టర్ బాబు మోహన్ మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా ఇంత అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని మాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. నిఖిల్ కుమార్ గారు చొక్కం ఎంబీబీఎస్ ఎంఎస్ ఎన్సిఎస్ న్యూరో సర్జరీ ఫౌండర్ సిఇఓ. సో వారు బెస్ట్ సేవ అందిస్తున్నారు. నిజంగా సార్ మాకు మీరు ఫిజిషియన్ నెక్స్ట్ వైపు శ్వేతా శ్రీ గారిని నగరంగా వ్యక్తికి ఆహ్వానిస్తున్నాం. అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనిషి చనిపోయినా వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కట్టకపోతే శవాన్ని కూడా ఇవ్వట్లేదు. ఇది దయతో కార్పొరేట్ पूरे पूरे सेलेक्ट स्पॉन्सर्स ही रहते बड़े Thank you so much and congratulations. And Lilies Hospital, Dr. Srinivas, thank you so much. And next, only award system. హలో ఆల్, నేను డాక్టర్ బాల గణేష్ వేదాటి. నేను చీఫ్ కన్సల్టెంట్ సర్జన్ని. నేను హెడ్ టు టో సర్జరీస్ సర్జన్ ఫర్ యూ అనే ఆర్గనైజేషన్ త్రూ మేము కండక్ట్ చేస్తున్నాను. నాకు ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఈరోజు జీవన్ రక్షక్ అవార్డ్స్ అనేవి మద్దడి సుబ్బయ్య గారి అండ్ పీపుల్ మీడియా పాయింట్ వాళ్ళ ఆధ్వర్యంలో చేసిన ఈవెంట్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. మాలాంటి డాక్టర్స్కి ఇలా రియల్ వరల్డ్లోకి వచ్చి నిజంగా సేవ చేయడానికి అండ్ ప్రతి ఒక్కరికి ఒక ప్రాపర్ వే ఆఫ్ గైడెన్స్తో ట్రీట్మెంట్ చేయడానికి ఇవన్నీ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ ఆపర్చునిటీ అనేది రావడం కూడా యాజ్ ఏ డాక్టర్గా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకు అంటే ఇది జెన్యూన్గా, డెడికేటెడ్గా నిజంగా సేవలు చేసే వాళ్ళకి ఎంచుకొని ఇస్తున్న ఈ ఈవెంట్. మేము కూడా ఇలాంటి ఈవెంట్స్లో ఇలాంటి అవార్డ్స్ తీసుకోవడం వల్ల రేపు వెళ్ళి ఇంకా చాలా డెడికేటెడ్గా ఇంకా 100 మంది పేషెంట్స్కి ఇంకా సేవలు చేసేయడానికి ఇది మాకు ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటుంది. హోల్ ఆర్గనైజేషన్ ఎవరైతే మాకు చేశారో అందరికీ పేరున నా ధన్యవాదాలు. అండ్ నేను కూడా ప్రజలకి కొన్ని సూచనలు ఇవ్వాలి అనుకుంటున్నాను. సూచనలు ఏవే లేదు, హ్యాపీగా ఉండాలి, టైం టు టైం తినాలి, టైంకి నిద్రపోవాలి. అండ్ లెగిసిన తర్వాత కూడా జంక్ అనేది కొంచెం బైపాస్ చేసుకోండి. ప్రాపర్ వే ఆఫ్ ఇన్సూరెన్సెస్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి ఇంపార్టెంట్. ఇన్సూరెన్సెస్ బాగుంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా హ్యాపీగా మీరు ట్రీట్మెంట్ తీయించుకోవచ్చు. చాలామంది ధనికులు, డబ్బులు ఉన్నవారు కూడా ప్రాపర్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన సమయంలో ఇవే వాళ్ళకి శ్రీరామ రక్షగలా ఉంటాయి. సో నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ అవసరం.
మీ అందరి ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవడం మా బాధ్యత కాబట్టి నాకు ఈ ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుంటాకి నేను నా ఆపర్చునిటీ తీసుకున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సర్వేజన సుఖ్నభవంతు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సూపర్. సిద్ధార్థ హాస్పిటల్ మదీనాగూడ, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అండ్ శ్రీవేద క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నల్గొండలో నేను ఆర్థోపెడిక్ సేవలు అందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన మేడేటి సుబ్బయ్య గారి ట్రస్ట్ అండ్ పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ డాక్టర్ డే సందర్భంగా అవార్డు పుష్కరంలో నేను కూడా పాల్గొన్నాను. నాకు ఎంతో అదృష్టకరంగా ఉంది. నేను అందించిన సేవలు నల్గొండ ఆ ఏరియా రంగారెడ్డి నియోజకవర్గంలో కొంతమంది తెల్లాపూరు, కృష్ణాపూరు, ఆ ఏరియా అమీన్పూరు, ఆ ఏరియాలో కొంతమంది నిరుపేదలకి వాళ్ళకి కొద్దిగా సహాయం చేయడం జరిగింది. ఇలాంటి కొంతమందికి మనకి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా ఫ్రీ కాకుండా కొద్దిగా మన ఆర్థికంగా వాళ్ళకి తోడ్పడుతూ వాళ్ళ ఆపరేషన్ చేసే దానిలో మనకి గుర్తించి ఇక్కడ నాకు పిలిచినందుకు ఆ పీపుల్స్ మీడియాకి, సుబ్బయ్య గారి ట్రస్ట్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నా తోటి మిత్రులందరికీ డాక్టర్స్ డే సందర్భంగా I am Dr. Durga Prasad, consultant pediatrician and neonatologist, Vishnu Paramita Children's Hospital and Twinkle Children's Clinic. Yes. This is in Chandanagar and Veeramguda areas. Yes. Okay. And ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం ఏంటంటే వాదేటి సుబ్బయ్య గారి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరఫున ఆయన చాలా మంచి పనులు చేశారని ఆయన పేరు మీద అవార్డ్స్ అనేవి కొంతమంది డాక్టర్స్ని ఎంపిక చేసి ఆ డాక్టర్స్కి ఇస్తున్నారు అన్నమాట. ఇందులో పీపుల్స్ మీడియా తరఫునటువంటి వాళ్ళు ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నారు. వీళ్ళే మెయిన్గా ఆర్గనైజ్ చేశారు. ఇకపోతే ఈ అవార్డు నాకు ఎందుకు లభించింది అంటే నేను చాలా చిన్న ప్రీటర్మ్ బేబీస్కి 24 వీక్స్ బేబీస్కి చాలామందిని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేశాను అని గుర్తించి చాలా కష్టం అన్నమాట అలాంటి బేబీస్ బతకడం. ఇలాంటి అరుదైనటువంటి చికిత్సలన్నీ విష్ణు పార్మిత చిల్డ్రన్స్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది ప్రజలకు కూడా ఇవి తెలియాలి. ఇలా నెలలు నిండక ముందే పుట్టిన బేబీస్ బతికగలము అనే విషయాలు తెలుసుకోవాలి ప్రజలు అని నన్ను గుర్తించి ఈ అవార్డు అనేది నాకు అందించారు. నాకు జీవన్ రక్షక్ అవార్డ్స్కి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. సుబ్బయ్య ట్రస్ట్ వాళ్ళు జీవన్ రక్షక్ అవార్డ్స్ని ఇచ్చారు. ఇది నాకు కోవిడ్ సేవలను హోమియోపతిలో కూడా నేను కోవిడ్ సమయంలో చాలా ఫ్రీ ప్రివెంటివ్స్ ఇచ్చినందుకు, తర్వాత వాళ్ళకి కొంతమందికి నా మెడిసిన్స్ అంటే అలాంగ్ విత్ యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ పెట్టకుండా ప్రివెంట్ చేయడానికి నా మెడిసిన్స్ ఇచ్చి బ్రహ్మకుమారీస్ అనే ఒక ఆర్గనైజేషన్కి నేను సర్వ్ చేశానండి. అంతకుముందు నేను లయన్స్ క్లబ్లో కూడా కొన్ని చేయడం జరిగింది 2005-2006 టైంలో కూడా. సో ప్రివెంటివ్స్ ఇవ్వడం, ఇంకోటి కోవిడ్లో ఎస్పెషల్గా నాకు కోవిడ్ వారియర్ అవార్డు వచ్చిందండి. ఈ సందర్భంగా నాకు జీవన్ రక్షక్ అవార్డ్స్కి నన్ను సెలెక్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను. పీపుల్స్ హెల్తీగా ఉండాలంటే ఏదైనా స్మాల్ అడ్వైస్? యాక్చువల్గా ప్రజలు హెల్త్ బాగుండాలంటే ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ అండి. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ ద మెయిన్ డిసీజెస్ నవడేస్. సో పీపుల్ ఏం చేయాలంటే ప్రజలు వాళ్ళ లైఫ్ని చాలా ఇదిగా చేసుకోవాలంటే ఎక్సర్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నానండి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే మటుకి తప్పకుండా ఈ రోజుల్లో నేను చూసే డిసీజెస్ చాలా మటుకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. మీరు వర్క్ చేయండి, మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, సో దట్ యువర్ స్ట్రెస్ విల్ బి రిలీజ్డ్. మీరు వర్క్ చేసుకుంటా నేను అదే మైండ్లో పెట్టుకొని ఫ్యామిలీతో నేను రిస్ట్రిక్టెడ్గా ఉంటానంటే యువర్ స్ట్రెస్ విల్ నాట్ బి రిలీజ్. అండ్ యూ హ్యావ్ టు మేక్ ఏ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి మీరు బాగా బయటికి రావాలంటే ఇంకా కొన్ని ఉంటాయండి, కానీ దిస్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. సో మై రియల్ నా ఒపీనియన్ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం ఈ రోజుల్లో చాలా అవసరం. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ హెల్త్. చాలా డిసీజెస్ని అది కంట్రోల్ చేస్తుందని నేను. థ్యాంక్ యూ మేడం. సూపర్. ఈరోజు వచ్చిన అవార్డు గురించి కొంచెం గట్టిగా. హలో అండి, నా పేరు డాక్టర్ ఆనంద్ కర్ణం, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, మియాపూర్ అండ్ చందానగర్లో ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఈరోజు ఈ జీవన్ రక్షక్ అవార్డు ఇచ్చినందుకు సుబ్బయ్య ట్రస్ట్ మరియు పీపుల్స్ మీడియా పాయింట్కి ధన్యవాదాలు.
నేను న్యూరో ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గత లాస్ట్ 2 ఇయర్స్లో ఎవ్రీ థర్స్డే ఫ్రీ ఓపీ రన్ చేస్తున్నాను చందానగర్ అండ్ మియాపూర్ ఏరియాలో. చందానగర్లో నా ఓన్ క్లినిక్ ఉంది, శ్రీ ఆనంద్ చైల్డ్ అండ్ న్యూరో సెంటర్ అని. అండ్ మియాపూర్ పల్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. దాని గురించి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సార్ ఎలా అనిపించింది ఈరోజు లెజెండరీ చేతులుగా, ఎమ్మెల్యే గారి చేతులుగా, డాక్టర్గా మీరు అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? ఇంకా ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు మీరు? చిన్నప్పటి నుంచి చూసిన బాబు మోహన్ గారి చేత అవార్డు తీసుకోవడం అంటే చాలా గ్రేట్. ఇప్పుడు వెళ్ళి చెప్పాను, సార్ పెద్ద ఫ్యాన్, అసలు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నామని. అలాంటిది ఆయనతో పాటు నించొని ఫోటో దిగడమే చాలా పెద్ద విషయం. అలాంటిది మనం అవార్డు తీసుకున్నామంటే దాని ఇట్స్ ఎ డే టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ ఈ అవార్డు అనేది ఫర్దర్గా మాకు నెక్స్ట్ ఇంకా చాలా మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. అది ఇప్పటికి మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఓకే, మీ మాటలో సో ఈ సుబ్బయ్య ట్రస్ట్ అనేది నన్ను రికగ్నైజ్ చేసి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు చేసే మంచి పనుల్లో మా డాక్టర్స్ని రికగ్నైజ్ చేసి ఈ డాక్టర్స్ డే రోజు ఇలా అవార్డు ఇవ్వడం అనేది చాలా గుర్తించదగ్గ విషయం. అండ్ మేము రోజు పొద్దున్న లేచి రాత్రి వరకు పనిచేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. అసలు ఏమి ఫ్యామిలీ గుర్తురాదు, ఏమి గుర్తురాదు. పేషెంట్ చూస్తూ ఉంటాము, మధ్యలో టైం దొరికినప్పుడు ఫుడ్ తింటాము, అదంతా రన్ అవుతూనే ఉంటాయి. ఒక చిన్న బ్రేక్ ఇచ్చి గుర్తించడం అనేది డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ బూస్ట్. నెక్స్ట్ 1-2 ఇయర్స్ వరకు ఇది పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్.